సో సో ఇంట్లోనూ మందిరాల్లోనూ శ్రీకృష్ణుడి యొక్క దర్శనము మన కళ్ళని స్థిరం చేస్తాయి. ఎందుకంటే కళ్ళు అందం కోసం వెళ్తూ ఉంటుంది అన్నమాట. కృష్ణుడికి మించిన అందం ఈ ప్రపంచంలో కదా, ఈ సృష్టిలోనే లేదనమాట. ఆయన పేరు, అందుకని ఆయన పేరు శ్యామ సుందరుడు. ఓకేనా. ఆయనకు మించిన ఆకర్షించే వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు. అందుకే ఆయన పేరు మదన మోహనుడు. ఓకేనా. మన్మధును కూడా మోహించేటువంటి తత్వం కృష్ణుడి యొక్క అందానికి ఉందన్నమాట. మన్మధుడు వస్తే మనం తట్టుకోలేము, కానీ మన్మధుని సైతం కూడా ఆయన తన యొక్క అందంతో వశం చేసుకోగలుగుతాడు అనమాట. ఓకేనా. సో కళ్ళు, అలాగే మన ముక్కు ఆయన యొక్క పువ్వులకి సువాసన, మన నాలుక ఆయన యొక్క ప్రసాదం, ఆయన యొక్క నామకీర్తన చేయడంతో, చెవులు ఆయన కీర్తనలు, ఆయన కథ వినడంలో, చర్మం ఆయన యొక్క సేవలు, మనస్సు హరే కృష్ణ మంత్రం జపంతో. అందుకే మనం ఎందుకు రోజు హరే కృష్ణ మంత్రం చేయమంటున్నాం అంటే దాని ఉద్దేశం మన మనసు స్థిరం అవుతూ ఉంటుంది అనమాట. అందుకే చాలా మందికి ఉదయం లేయంగానే ఇప్పుడు ఈ దామోదర మాసంలో వాళ్ళు చేసినటువంటి దానికి మాకు చాలా బాగుంది, చాలా హాయిగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది అన్న మెయిన్ కారణం ఏంటంటే ఈ హరే కృష్ణ మంత్రం మన మనసుని స్థిరం చేసింది అనమాట. అయితే ఆ స్థిరమైన మనసు ఒకసారి చేయడం ఇది ఒక రోజులోనో ఒక నెలలో అయ్యేది కాదు. ఎందుకంటే ఎన్నో జన్మలుగా ఈ మనసు అస్థిరం అయిపోయింది. కాబట్టి మనం క్రమక్రమంగా ఇప్పుడు హరే కృష్ణ మంత్ర జపంతో మనసుని స్థిరం చేయడానికి ప్రయత్నిస్తున్నాం అన్నమాట. సో బుద్ధిని దేంతో నింపాలంటే భగవద్గీత భాగవతం నింపాలన్నమాట బుద్ధిని. ఎందుకంటే భగవద్గీత భాగవతంలో కరెక్ట్ స్టాండర్డ్స్ ఉంటాయన్నమాట. ఏది అవసరం, ఏది అవసరం లేదు, ఏది మంచి, ఏది చెడు, ఎటువైపు మనం పోవాలి, ఎటువైపు మనం పోకూడదు, ఏది మనకి మేలు చేస్తాయి, ఏది మనకి కీడు చేస్తాయి. సో ఇవన్నీ కూడా మనకు సుస్పష్టంగా, అంటే భగవంతుడికి మించిన ధర్మాత్ముడు ఇంకెవరు లేరన్నమాట. సో ధర్మం అంటే అది భగవంతుడి యొక్క నిలువెత్తు విగ్రహం అనమాట. ధర్మం అంటే ఆయన ఏది చెప్తే, ఎటువైపు వెళ్ళమంటే, ఎలా మనం ఉండమంటే అది ధర్మం. ఓకేనా, అది ప్రామాణికం. అంతేగాని ఇక్కడ టీవీలు, ఈ సీరియళ్ళు, ఇక్కడ చెప్పి ఈ డిబేట్లు, వీళ్ళు చెప్పే పుస్తకాలు ఇవి ప్రామాణికం కాదనమాట. కానీ మన మనసులో ఎక్కువ వాటిలో నింపేస్తున్నాం మనం ప్రామాణికాల కింద. ఓకేనా. ఒక 50 సంవత్సరాల క్రితం, 100 సంవత్సరాల క్రితం చూస్తే ఎవడైనా తాగేవాడిని కానీ చూస్తే అసహించుకొని అతన్ని సొసైటీ నుంచి వెలివేసేస్తారు అనమాట. ఓకేనా. అంటే ఆ రోజు వాళ్ళ బుద్ధిలో ఉన్న స్టాండర్డ్ ఏంటంటే మందు మనల్ని నాశనం చేసేస్తుంది అనేటువంటి స్టాండర్డ్ వాళ్ళ ఆ ప్రమాణం వాళ్ళ బుద్ధిలో ఉంది కాబట్టి వాటిని చాలా దూరంగా పెట్టారు. తాగేవాళ్ళని కూడా దూరంగా పెట్టారు అనమాట. కానీ ఈ రోజు మన ప్రమాణం ఏంటి? సినిమాల ప్రమాణం. కాబట్టి సినిమాల్లో తాగడం క్యాజువల్ కాదు, కాబట్టి అది చాలా హై సొసైటీ, హై ప్రొఫైల్, అదొక ప్రెస్టేజ్ కింద మనం చూస్తున్నాం కాబట్టి, రోజు చూస్తున్నాం కాబట్టి ఈరోజు తాగిన వాళ్ళు చూసాం కూడా మనం వాళ్ళని తప్పుగా అనుకోవట్లే మనం. ఓకేనా. అది ఒక ఫ్యాషన్ అనుకుంటున్నాం. ఎందుకంటే మన ప్రమాణాలు ఇవాళ మారిపోయినాయి. మన ప్రమాణాలు ఇవ్వాలి ఏంటి? సినిమాల్లో హీరోలు తాగడం, హీరోలు ఇది చేయడం, లేదా ఇలాంటివన్నీ కూడా మనకేంటంటే అది చాలా ఉన్నతమైనటువంటి విలువల్లాగా మన మన బుర్రలో ఇప్పటికి ఎక్కేస్తున్నాయి ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు సపోజ్ ఈవెన్ పెళ్లి విషయాల్లో కూడా అబ్బాయి కొద్దిగా తాగుతాడంటే పర్వాలేదు, ఈ మధ్యలో తాగడం మావులే కదా ఇవన్నీ అంటున్నారు. ఓకే. అంటే మనము మన ప్రమాణాలని ఇవాళ సొసైటీని అవి మన ప్రమాణం కింద తీసుకొని తాగినా కూడా పర్వాలేదు, డబ్బులు ఉన్నాయిలే, తాగినా పర్వాలేదు, ఆస్తులు ఉన్నాయిలే, తాగినా పర్వాలేదు, ఇబ్బందులు ఏం లేవు, ఈ అందరూ తాగుతున్నారు కదా అదేం పెద్ద విషయమా అనుకుంటున్నాం. ఓకే. కానీ ఎవరైనా సరే హరే కృష్ణ మంత్రం జపం చేసిన భగవద్గీత చదివిన వీడియో ఇట్ అయింది అనుకుంటున్నారు. యాక్చువల్గా మనం తాగినోడిని ఇదేని ఇట్ అయిపోయాడు అనుకోవాలి మనం. కానీ భగవద్గీత భాగవతం చదువుతా, నామజపం చేసుకుంటా, కొద్దిగా మాంసం పక్కన పెడితే వీడికి విచిత్ర, వీడికి రోగం పట్టిందా వీడికి, ఎంత మారిపోయిందో చూడండి. ప్రమాణాలు ఎన్ని మారిపోయినా చూడండి. కానీ 100 సంవత్సరాల క్రితం మన ప్రమాణాలు ఏంటి, ఇప్పుడు మన ప్రమాణాలు ఏంటి? సో ఈ ప్రమాణాలు మనం మధ్యలో నింపింది ఎవరు? ఎలా మనం ప్రభావితం అయిపోతున్నాం? పైగా అంటారు ఇస్కాన్ వాళ్ళు బ్రెయిన్ వాష్ చేసేస్తున్నారు మనల్ని అని. ఇస్కాన్ బాబాకండి, ఇవన్నీ మానేయమంటారు, ఇవన్నీ తాగొద్దు అంటారు, వాళ్ళు బ్రెయిన్ వాష్ చేసేస్తారు మనల్ని అంటారు. సో పాయింట్ ఏంటంటే 100 సంవత్సరాల క్రితం మనం ఎలా బతుకున్నాము, అసలు టీ కాఫీ కూడా మనకు తెలియదు అసలు. కానీ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కానీ తాగే వాళ్ళు చూస్తే బా, వాళ్ళు పొగిడి, వాళ్ళకి ఓట్లేసి, వాళ్ళని పెద్ద నాయకుల కింద చిత్రీకరించి వాళ్ళు అదేదో చాలా గొప్ప స్టేటస్ లాగా మనం వర్ణిస్తున్నాం. కానీ యాక్చువల్గా మనం వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు మనం పాటించేటువంటి హరినామం, భగవద్గీత, భాగవతం, కీర్తన, ఇవన్నీ ఇవాళ అది పనికి మాలోళ్ళు చేస్తున్నారు అన్నట్టుగా మనం ఇవాళ చూస్తున్నాం.
పనికిరా వీడు చేస్తున్నాడంటే వీడు పనికిరాని వాడు, ఈ సమాజానికి పనికిరాడు కాబట్టి వీడు చేస్తున్నాడు అనే ఫీలింగ్కి వెళ్తున్నాం. కాబట్టి ఏ ప్రమాణాలతో మనం నింపే మన బుర్రలో లేదా మన బుద్ధిలో మనం ఆలోచించాలి ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు నిజంగా మనం మన పిల్లల యొక్క భవిష్యత్తు మనకు కావాలనుకుంటే, మన గమ్యము శాశ్వతంగా ఒక నిర్దిష్టమైనటువంటి దశలో మనం పోవాలనుకుంటే, డెఫినెట్ గా మళ్ళీ ఇప్పుడు మన బుద్ధిలో ఈ భగవద్గీత భాగవతం ప్రమాణాలు మళ్ళీ మనం నింపాలన్నమాట. అప్పుడు మనకు తెలుస్తుంది ఏది సత్యం, ఏది అసత్యం. ఎందుకంటే లాస్ట్ కి ఈ భూమి నుంచి వదిలి వెళ్ళిపోతాం మనం. భగవంతుడు చూసేది మన భూమి మీద ఏం ప్రమాణాలు ఉన్నాయని కాదు, ఈ కాన్స్టిట్యూషన్ ఏం చెప్పిందని కాదు, అక్కడ ప్రమాణాలు. ఓకేనా? ఆయన శాస్త్రంలో ఏం రాశాడు అది ప్రమాణాలు అవుతాయి అక్కడ. ఇవి ప్రమాణాలు కాదనమాట. ఒక్కసారి ఈ రోజు రాత్రి మనం ఎగిరిపోయినామంటే ఈ భారతదేశం మనకి ఏమాత్రం అసలు సంబంధం మనకి, ఈ భారతదేశం యొక్క రాజ్యాంగానికి ఇక్కడ ఉన్న మేధావులకి మనకు అసలు సంబంధమే లేదు. ఓకేనా? వాళ్ళు ఆల్రెడీ మనకి అవుట్ ఆఫ్ హిస్టరీ వాళ్ళు ఇంకా. కాబట్టి మనం ఇప్పుడు మళ్ళీ మన ఇంద్రియాలను జాగ్రత్తగా చూసుకోవాలి, మన మనసుని హరినామంతో నింపాలి, మన బుద్ధిని భగవద్గీత భాగవతం నింపాలన్నమాట. లేకపోతే డెఫినెట్ గా మన జీవితాలు అస్సలు మనం అనుకున్నట్టుగా బాగుండడానికి అవకాశం లేదన్నమాట. ఇది సత్యం. ఇది మనం ఒప్పుకోకపోయినా సత్యం అవుతుంది అన్నమాట. ఓకే. కాబట్టి సుఖమయ జీవనానికి 4 నియమాలు: మత్తు పానీయాలు, మాంసం, జూదం, వ్యభిచారం. ఈ 4 మనం ఖచ్చితంగా వదిలే తీరమాట. వదిలే తీరాలి. కానీ అది రాత్రి జరగకపోవచ్చు, ఒక నెలలో మనం మానేయలేకపోవచ్చు. కానీ ఖచ్చితంగా మనం క్రమక్రమంగా మానేస్తేనే మనం అనుకున్నట్టుగా ఆ ప్రశాంతత, ఆనందం వస్తాయి. కానీ ఇవన్నీ నేను తింటూ, ఇవి నేను తాగుతూ, ఇవన్నీ నేను చేసినట్లయితే దయచేసి మనము సుఖమాన్ని, ప్రశాంతతని మనం మర్చిపోవడం మంచిది. అది రాదు, అది దొరకదు మనకి. ఓకే. కాబట్టి మనమందరం కూడా రాత్రికి ఇవన్నీ మానేలా. మనం అందరం కూడా ఎవరు మానేలా. నేను కూడా మానేలా, రాత్రి మానేలా. నాకు టైం పట్టింది, మా అందరూ టైం పట్టింది మానేయడానికి. కానీ ఖచ్చితంగా మానేసాం. అది భగవంతుడి దయ వల్ల, వైష్ణవుల యొక్క దయ వల్ల, వాళ్ళ సాంగత్యంలో ఉంది. నిజంగా వీటికి బలైన దీనికి గురైన వాళ్ళం. కానీ క్రమక్రమంగా ఇప్పుడు మేము చూస్తున్నాం నిజంగా ఆ జీవితానికి ఈ జీవితానికి ఎంత తేడా కనిపిస్తుందో, ఎంత ప్రశాంతంగా ఉందో. డెఫినెట్ గా మనం దాని గురించి మనం ఆలోచించాలన్నమాట. సో సారాంశం సింపుల్: ఆధునిక విజ్ఞానం మనల్ని బానిసలు చేస్తూ ఉంది, కానీ వైదిక విజ్ఞానం మనల్ని రాజుని చేస్తుంది అనమాట. సో లాస్ట్ టైం మనం ఇక్కడితో ఆపాము. సో ఇంట్లో కుక్క బానిసైనట్టు కనిపిస్తుంది, కానీ ఇంట్లో కుక్కకి వచ్చినటువంటి స్వతంత్రం ఇంకెవరికి దొరకదు. దానికి ఎప్పుడు కావాలంటే అప్పుడు స్నానం, దానికి బాగలేకపోతే హాస్పిటల్ తీసుకెళ్తారు, దాన్ని నిజంగా తన బిడ్డలా చూసుకుంటారు అన్నమాట. కానీ చూడడానికి అది కట్టేసినట్టు ఉంటుంది. కానీ వీధిలో కుక్క చాలా ఆనందంగా, చాలా విహారం చేస్తూ, చాలా స్వతంత్రంగా ఉంటుంటుంది. కానీ దానికి కావాల్సిన దెబ్బలు, దానికి సరిగ్గా తిండి దొరకదు, అందరూ అసహించుకుంటారు, కొడుతూ ఉంటారు. అప్పుడప్పుడు కుక్కలు వ్యాన్ వచ్చి దాన్ని తీసుకుని దాన్ని చంపేస్తారు అనమాట. కాబట్టి ఆ కుక్క బెల్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? సో కృష్ణ భక్తులకి ఈ నామము, ఈ కంటిమాల మోస్ట్ ఇంపార్టెంట్. ఇదే మన కుక్క బెల్ట్, ఇది కృష్ణుడి బెల్ట్, ఇది కుక్క బెల్ట్. రేపు యమధర్మరాజు యమదూతలు వచ్చినప్పుడు ఇది చూస్తారనమాట. మీ దగ్గర తెలంగా అది ఈ బెల్ట్, కృష్ణుడి బెల్ట్ ఉందా, తులసి మాల అని ఈ మాల ఉందా లేదా చెక్ చేస్తారు. ఉందంటే పక్కకి వెళ్ళిపోండి, ఇది లైసెన్స్డ్ పర్సన్, ఇతనికి ఓనర్ ఉన్నాడు ఇతనికి. కానీ ఎవరికైతే ఇవి ఉండవో వాళ్ళకి ఓనర్ లేడు, కాబట్టి తీసుకెళ్ళిపోతారు అనమాట. కాబట్టి మనం జాగ్రత్తగా వీటిని మనం చూసుకొని మన జీవితాలని చాలా జాగ్రత్తగా దాన్ని ఏమంటారు, మనం జీవించాలన్నమాట జాగ్రత్తగా. కాబట్టి మన జీవితంలో ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే వేగం ఉంది, విపరీతంగా పరిగిస్తున్నాం, వేగం ఉంది. ఎక్కడ పరిగిస్తున్నామో తెలియదు, ఎంత స్పీడ్లో పరిగిస్తున్నామంటే అంత స్పీడ్లో పరిగిస్తున్నాం టెక్నాలజీ రూపంలో. కానీ విషయం ఏంటంటే ఎక్కడికి పరిగిస్తున్నామో తెలియదు, గమ్యం ఏంటో తెలియదు మనకి. కానీ మనకి గమ్యము తెలియదు ఇప్పుడు. ఓకేనా? ఇంత వేగంలో పోతే ఏదైనా వస్తే, ఓకేనా, ఖచ్చితంగా ఆ వచ్చింది నాశనం అయిపోతుంది. అంటే ఇది పోయి పుట్టిందంటే అది ఎవరైనా చచ్చిపోతుంది. లేదా ఇది పోయి ఈ ట్రైన్, ఈ ప్రయాణం ఇంత ఫాస్ట్గా వెళ్తే ఎదురుగా ఇంకేదైనా వస్తువు ఉండి, పెద్ద గోడో లేకపోతే ఇంకేదైనా వెహికల్ ఉంటే ఇంత ఫాస్ట్ ఇది కూడా డ్యామేజ్ అయిపోతుంది. ఓకే. సో ఆ విధంగా మనం గమనించుకుంటే 2 వైపుల నుంచి
ఇంత వేగం పనికిరాదు. రెండోది, అది ఎక్కడికి వెళ్తున్నామో మనం తెలుసుకోవాలి. గమ్యం లేని ప్రయాణం, అది కూడా అతి వేగంతో వెళ్ళే ప్రయాణం మనల్ని నాశనమే చేస్తున్నాను. కాబట్టి మనం గమనించుకుంటే ఇవాళ పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్ళాలనుకున్నామంటే నాకు తెలియదు ఎక్కడికి వెళ్ళాలి, ఈ బస్సు ఎక్కడ దాకపోతే ఎక్కడ దాకపోని, ఈ ట్రైన్ ఎక్కడ దాకపోతే ఎక్కడ దాకపోని మనకు తెలియదు అనమాట గమ్యం అడిగిపోవాలి. కానీ మనం గమ్యం ఏంటో తెలుసుకొని మనం ప్రయాణిస్తే మనం ఎక్కడ దిగాలి, ఎందుకు దిగాలి, ఏం చేయాలి, దిగాము, ఈ వివరణలు మన దగ్గర ఉంటాయి. లేకపోతే మనం గాలికి ఎట్లా కొట్టుకెళ్ళిపోతాం అన్నమాట. ఎంత 84 లక్షల జీవరాశుల తర్వాత వచ్చినటువంటి ఈ మానవ జన్మ ఒక అర్థం లేకుండా, ఒక పరమార్థం లేకుండా అస్తం అయిపోయేసి ఎవరి చేతనో ఉపయోగించబడి, మనం ఎవరికో ఉపయోగపడి, మనం అన్ని రకాల చాకరీలు చేసి ఫైనల్గా ఏ అర్థం లేకుండా లాస్ట్లో మనం మన ఆలోచనలు మన గతం కానీ చూసుకుంటే ఏం చేసామంటే ఏం ఉండదు అనమాట. సో కాబట్టి మనం ఒకసారి ఆలోచించాలన్నమాట. మనం అసలు నేను ఎవరిని, నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి, ఇలాంటి పరిస్థితులు నాకు ఎందుకు వచ్చాయి, అసలు ఈ పరిస్థితులు నేను ఎందుకు వచ్చాను, నాకే ఎందుకు వచ్చాయి ఈ పరిస్థితులన్నీ, ఇలాంటి పరిస్థితుల నుంచి నేను శాశ్వతంగా నేను ఎలా బయటపడాలి, అసలు నా శాశ్వత గమ్యం ఏంటి, నేను ఎటువైపు ప్రయాణించాలి, అసలు నేను ఈ భూమి మీదకి రాకముందర, నా తల్లి గర్భంలోకి రాకముందర నేను ఎక్కడున్నాను, అసలు లేదా చనిపోయిన తర్వాత నేను ఎక్కడికి వెళ్తాను, మరి నేను ఎక్కడి నుంచి నాకంటూ ఒక పాస్ట్ లేకపోతే, నాకంటూ ఒక ఫ్యూచర్ లేకపోతే, మరి నేను ఇవన్నీ నేను ఎందుకు చేస్తాను, అసలు ఎవరి కోసం చేస్తున్నాను ఇవన్నీ, మరి దీనికి ఎక్కడైనా అర్థం ఉందా, అసలు ఇస్ దేర్ ఎనీ మీనింగ్. నేను పిహెచ్డి చేశాను ఈ లైఫ్లో, ఆ తర్వాత చచ్చిపోతాను, మరి పిహెచ్డి చేసినానికి వాల్యూ ఏంది, నేను కట్టుకునే ఈ ఆస్తులకి వాల్యూ ఏంది, నేను సంపాదించినటువంటి ఈ పేరు ప్రఖ్యాతికి వాల్యూ ఏంటి, ఓకేనా. మరి దానికి వాల్యూ రావాలంటే నేను ఏం చేయాలి, ఓకేనా. అది 10 సంవత్సరాల, 50 సంవత్సరాల, 70 సంవత్సరాల, 100 సంవత్సరాల. సో నా తల్లి గర్భంలోకి రాకముందు వాట్ ఈజ్ మై అడ్రస్, నేను చచ్చిపోయిన తర్వాత వేర్ ఈజ్ మై అడ్రస్. జనరల్గా జంతువులకే తెలియవు అన్నమాట. జంతువులే కాలక్రమంలో వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. ఏ దొరికితే తింటూ ఉంటాయి, ఏ జీవనం చేస్తుంది. దానికి నేను ఎక్కడి నుంచి వచ్చానో తెలిసినంత అవకాశం లేదు, దానికి అన్ని తెలివితేటలు లేవు. అలాగే చచ్చిపోయిన తర్వాత ఏమైపోతుందో దానికి తెలియదు. దాన్ని ఏమంటారు అంటే, ఒక విధంగా చెప్పాలంటే మహాభారతం లేకపోతే పురాణాల భాషలో అది జంతు జీవితం. అంటే మనం ఎందుకు వచ్చామో తెలియదు, ఎక్కడికి వెళ్తామో తెలియదు, కానీ ఉన్న రోజు మాత్రం ఉదయం నిద్రలేయడం, తినడం, ఆఫీస్కి వెళ్ళడం, పని చేయడం, మళ్ళీ రావడం, మళ్ళీ కష్టపడడం, మళ్ళీ పడుకోవడం, మళ్ళీ లేయడం, మళ్ళీ పడుకోవడం, మళ్ళీ లేయడం, మళ్ళీ తినడం, మళ్ళీ పడుకోవడం. ఓకే, ఒక ఎంక్వైరీ లేకుండా, ఓకే, ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఇలా రావాల్సి వచ్చింది అనేది. సో మానవ జన్మలో మనకిచ్చే ఒకే ఒక అడ్డు ఏంటంటే, మానవ జన్మ ఎందుకు ఉత్తమ జన్మ అంటే నేను ఆలోచించగలుగుతాను అనమాట, ఎందుకు రావాల్సి వచ్చింది ఇక్కడికి అని. సపోజ్ మనం ఇంటికి వెళ్ళాం అనుకోండి, ఇంటికి వెళ్ళినప్పుడు పక్కనే ఒక అద్భుతమైనటువంటి ఒక వస్తువు అక్కడ కనిపించింది అనుకోండి, మనకు ఆశ్చర్యం కలిగించేటువంటి ఒక వస్తువు. సపోజ్ ఏదో బైక్ కొనాలనుకున్నాను, లేదా నేను మంచి బైక్ నేను దాంతో ప్రయాణం చేయాలనుకున్నాను, కానీ నా దగ్గర డబ్బులు లేవు, లేదా నా దగ్గర కొనేంత స్తోమత లేదు. కానీ టక్కన నా ఇంటి ముందర ఒక బైక్ నిలబెట్టి ఉందంటే, నాకు నచ్చినట్టుగా, నాకు తోచినట్టుగా, నాకు ఇష్టం వచ్చినట్టుగా ఆ బైక్ అంటే ఫస్ట్ నా క్వశ్చన్స్ అసలు ఎలా వచ్చింది, ఎవరు పెట్టారు దీన్ని ఇక్కడ, లేకపోతే ఏం పట్టించుకుంటా, మా ఇంట్లో దొరికింది, నాకు దొరికింది కాబట్టి వెళ్ళిపోతాం వాళ్ళు, ఎవరో పెట్టారు కాబట్టి ఇది కాబట్టి నేను అలా కాదు కదా. అంటే జనరల్గా మనిషి అనేవాడు దాన్ని ఆలోచిస్తాడు కదా, నెక్స్ట్ ఎలా వచ్చింది అసలు ఇక్కడ. అలాగే నాకు ఇలాంటి పేరెంట్స్ ఎందుకు వచ్చారు, నాకు ఇలాంటి భార్యను దొరికాడు, ఇలాంటి భర్తను దొరికాడు, ఇలాంటి పిల్లలు ఎందుకు వచ్చారు, నేను వద్దనుకున్నా సరే ఎందుకు ఇలాంటి, నేను ఎంత మంచి చేయాలని కూడా ఎందుకు నాకు ఇలా అడుగడుగు నాకు ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. జనరల్గా ఒక ఎంక్వైరీ ఉంటుంది కదా, మనిషి అనేవాడు కదా ఎంక్వైరీ చేయగలుగుతాడు. అదే అక్కడ బైక్ ఉంది అనుకోండి, అదే కుక్కో లేకపోతే ఇంకా ఏదో జంతువు వచ్చినట్టుగా, అది చూసా దానికి వచ్చేది ఏం లేదు, అది ఏదో మూత్రం పోసి వెళ్ళిపోతూ ఉంటుంది అంతే. అది ఎందుకు ఉంది, ఎవరికి వచ్చింది, ఎవరు పెట్టారు అక్కడ, దేనికి పెట్టారు అక్కడ, అసలు ఆ థాటే రాదు. కానీ మనిషి వాళ్ళకి థాట్ వస్తుంది, ఎవరు తెచ్చారు ఆ బైక్, ఎందుకు పెట్టారు అక్కడ, ఏం చేశారు.
అలాగే అదే థాట్ ఇక్కడ కూడా నేను ఎందుకు ఇక్కడ రావాల్సి వచ్చింది, నేనేం చేయాలని ఇక్కడికి వచ్చాను, ఏం చేస్తున్నాను ఇప్పుడు అసలు. ఇవి జనరల్ ఎంక్వైరీస్ అనమాట మానవుల్లో. అందుకే అతతో బ్రహ్మ జిజ్ఞాస అని అనమాట వేదాంత సూత్రంలో. ఇప్పుడు నీకు మానవ జన్మ వచ్చింది కాబట్టి నువ్వు ఎంక్వైరీ చేయి, ఓకేనా. ఇప్పుడు నీకు మానవ జన్మ వచ్చింది కాబట్టి, అంటే ఇంతకుముందు మనకు మానవ జన్మలు లేవు, వేరే వేరే జన్మలు ఉన్నాయన్నమాట. ఇప్పుడు నీకు మానవ జన్మ వచ్చింది కాబట్టి నువ్వు ఇప్పుడు ఎంక్వైరీ చేయి, ఓకేనా. ఎందుకంటే ఎంక్వైరీ చేసేటువంటి అవకాశం ఇక్కడ వచ్చింది కాబట్టి, అందుకే మనిషి జన్మ ఉత్తమ జన్మ ఎందుకంటే ఎంక్వైరీ చేసే అవకాశం ఉంది. ఎంక్వైరీ చేసే అవకాశమే కాకుండా తను బయటపడడానికి కావాల్సిన విధానములు ఉన్నాయి ఇక్కడ. ఖచ్చితంగా అతను బయటపడిపోవచ్చు అన్నమాట. కష్టాల నుంచి, కర్మ నుంచి శాశ్వతంగా బయటపడి ఆనందకరమైనటువంటి, తను అనుకున్నటువంటి, తన హక్కు అయినటువంటి ఆనందకర జీవితానికి అతను వెళ్ళిపోవచ్చు అతను, ఓకే. కాబట్టి ఒకసారి మనం ఆలోచించాలన్నమాట, ఎందుకు జరుగుతుంది, ఏంటి, ఏం చేస్తే మనకి ఇలా అవుతుంది. డెఫినెట్ గా ఈ ఈ ఫాస్ట్ పేస్డ్ లైఫ్ లో మనం డెఫినెట్ గా మనం ఆలోచించాలన్నమాట. మనం ఆలోచించగలిగిన వాళ్ళకి మాత్రమే పరిష్కారం దొరుకుతుంది, లేకపోతే మనకు పరిష్కారం దొరకదు అనమాట మనకి. సో ఇందాక మనం తాత్కాలిక పరిష్కారం చూసుకున్నాం, ఏంటది, కళ్ళుని భగవంతుడి దర్శనం, చెవులు భగవంతుడి యొక్క కీర్తన, నాలుగు భగవంతుడి యొక్క ప్రసాదం, తాత్కాలిక పరిష్కారాలు ఇక్కడ మనం జీవించడానికి, కొంతకాలం మనం ప్రశాంతి ఇక్కడ ఉండడానికి. బట్ శాశ్వత పరిష్కారం ఏంటి, సో మన శాశ్వతమైన ఆనందం కావాలంటే శాశ్వత పరిష్కారం ఏంటి, దాని వైపు వెళ్తా ఉన్నది. మనకు అసలైన కష్టాలకు కారణం మన తల్లిదండ్రులు లేనప్పుడు మనకు కష్టాలు వస్తాయి, లేదా మన తల్లిదండ్రులు మనం మర్చిపోయినప్పుడు మనకు కష్టాలు వస్తాయి, లేదా మన తల్లిదండ్రులతో గొడవ పెట్టుకున్నప్పుడు కూడా మనకు కష్టాలు వస్తాయి, మరి తల్లిదండ్రులు ఎవరో తెలియనప్పుడు మనకు కష్టాలు వస్తాయి. ఎందుకంటే అతను ఒంటరిగా తన జీవితాన్ని గడపాలన్నమాట. ఎటువంటి భద్రత లేకుండా, ఎటువంటి రక్షణ లేకుండా, ఎవరు ఎలా కావాలంటే, ఎవరు ఎలా పడితే అలాగా ఆ అబ్బాయిని లేదా ఆ వ్యక్తిని వాడుకుంటారు. అప్పుడు అతనికి అర్థం తెలియదు, అసలు నేను ఎందుకు వచ్చానా, ఏం చేస్తున్నానా, ఎక్కడికి వెళ్ళాలా, ఏం చేస్తే నా జీవితానికి ఒక అర్థం వస్తుంది అనే పాయింట్ అతనికి తెలియదు. ఎవరికి తెలియదు అంటే, ఎవరికైతే వాళ్ళు ఎవరో, ఎవరికి చెందిన వాళ్ళు, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో తెలియనప్పుడు, లేదా వాళ్ళ తల్లిదండ్రులు లేనప్పుడు, లేదా వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు మర్చిపోయినప్పుడు, సమ్ ఫిజికల్, సమ్ మెంటల్గా ఏదైనా వాళ్ళకి ఏదైనా సైకలాజికల్ ప్రాబ్లం వచ్చి మర్చిపోయినా కూడా ఈజ్ గోయింగ్ టు బి ఇన్ ట్రబుల్, హైయెస్ట్ ప్రాబ్లమ్స్లో పడతాడు. లేదా తల్లిదండ్రులతో గొడవ పెట్టుకున్నా కూడా ప్రాబ్లంలో పడతాడు. ఉదాహరణకి ఒక ఐశ్వర్యవంతుడైన ఒక కుమారుడు, ఉదాహరణకి టాటా బిర్లా అలాంటి హోదా లేదా అలాంటి ఐశ్వర్యంలో ఉన్న ఒక కుమారుడు, వాళ్ళ అబ్బాయి ఇంట్లో గొడవ పెట్టేసుకొని, నాకు ఇచ్చేసేయండి, మీరు ఎప్పుడు చూసినా నన్ను తిడతానే ఉంటారు, ఎప్పుడు నన్ను కొడతానే ఉంటారు, అసలు నాకు ఇక్కడ ఉండబుద్ధి కావట్లేదు, మీరంతా అసలు నన్ను వేధిస్తున్నారు, హింసిస్తున్నారు అని చెప్పేసి, సో ఆ తల్లిదండ్రులని ఆ అబ్బాయి గొడవ పెట్టుకొని అది చేసి ఇది చేసి ఇంటి నుంచి బయటకు వచ్చేసాడు అనుకోండి. ఆ అబ్బాయి ఇంటి నుంచి వచ్చేసాడు, ఆ అబ్బాయి ఇంటి నుంచి వచ్చేసి నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఫుడ్ ఎట్లాగా, ఆకలి, ఎక్కడ పడుకోవాలి, ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఏం తెలియదు అతను. సో సపోజ్ ఆ వ్యక్తి వచ్చేసి మన దగ్గరకు వచ్చాడు అనుకోండి, అలాంటి వ్యక్తి, అలాంటి కుటుంబంలో, ఐశ్వర్యవంతమైన కుటుంబంలో ఉన్న ఒక అబ్బాయి తల్లిదండ్రులతో పోట్లాడి బయటకు వచ్చి, ఇంక నేను మీ మీద ఆధారపడను, ఇంకా మీకు నాకు సంబంధమే లేదు, ఇంకనా ఇంక నేను అసలు ఇంటికే రాను అసలు అని ప్రగల్గాలు పలిపి వాళ్ళు 4 తిట్లు తిట్టేసి బయటకు వచ్చాడు అనుకోండి. సపోజ్ అతను మన దగ్గరకు వచ్చాడు అనుకోండి, సో మనం అటు వెళ్తూ ఉన్నాం, మన దగ్గరకు వచ్చాడు, అతను మనతో చెప్పుకున్నాడు అనమాట, ఏమని, మా 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 తల్లిదండ్రి పలానా 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 నేను గొడవ పెట్టుకొని చేశాను, ఇప్పుడు నేను ఎలాగైనా సరే నేను జీవించి చూపించాలి, నేను ఎట్లయినా సరే నేను కష్టపడాలి, అది ఇది అన్నారు అనుకోండి. మన దగ్గరకు వచ్చారు, మనం ఏ విధంగా అతనికి సహాయం చేయొచ్చు, మనం అతనికి. సో 3 రకాలుగా మనం సహాయం చేయొచ్చు అన్నమాట. ఒకటి, నాకుండేదానికి నాకు పెద్దగా నాకేం తెలియదు, నాకు పెద్దగా నా దగ్గర డబ్బులు లేవు, ఆస్తులు ఏమి లేవు, నీకు కావాలి నేను ఒక పూట నేను అన్నం పెట్టి నేను పంపించగలుగుతా, ఒక సహాయం చేయొచ్చు. రెండోది, తనకి ఎక్కడైనా సరే ఒక పని నేర్పించి
అతని జీవితాంతం ఆ, ఇంటికి పోకుండా తన కాళ్ళ మీద తను నిలబడేలాగా మనం సహాయం చేయొచ్చు. ఓకేనా. మూడోది, తనకి తను చేసిన తప్పు, తను గొడవ పెట్టుకోవడం కరెక్ట్ కాదు, వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఆ, విషయాన్ని లేదా వాళ్ళు వాళ్ళు పడేటువంటి అనేక రకాల ఆవేదనల్ని అతనికి అర్థమయ్యేటట్టు చెప్పి మళ్ళీ తిరిగి ఆ ఇంటికి పంపించాడు. మూడో ఆప్షన్. ఓకే. సో మనం మూడు కానీ గమనిస్తే, మొదటిది తాత్కాలికమైంది, రెండోది మన పని నేర్పించి అతను వదిలేమంటే ఇక్కడ అన్ని ఇంకా జీవితాంతం అతను కష్టాలు పడుతూనే ఉంటాడు. మూడో ఆప్షన్, మనకి నచ్చజెప్పి తన తల్లిదండ్రుల గురించి చెప్పి తనకి మళ్ళీ జీవితం బయట ఇట్లా ఉంటుంది, కాస్త చాలా ఇబ్బంది పడతావు, పెద్దలైన తర్వాత ఆ మాత్రం అంటారు, పర్వాలేదు, అది కానీ బయట ఇంతకంటే ఇంకా దారుణంగా ఉంటుంది, దయచేసి నా మాట విను, నువ్వు ఇంటికి వెళ్ళిపో అని చెప్తాము. నాకు తెలిసి మూడో ఆప్షన్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట. ఎందుకనంటే ఆవేశంలో మనం కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో మనం ఉన్నా సరే, మనల్ని శాశ్వతంగా మనకు ఆలోచన రాముందరే మన తల్లిదండ్రులు మనకు కావాల్సిన మనకి ఏర్పాటు చేస్తున్నారు. మనకు అవసరమైంది మన కొన్ని సందర్భాల్లో కొన్ని పరిస్థితుల్లో మనం అడగక ముందే మనకి తెచ్చి ఇచ్చేస్తాం అనమాట. సో అతనికి శాశ్వతంగా సుఖంగా ఉండాలంటే అతను తీసుకువెళ్ళి తన తల్లిదండ్రులకు వదలడమే బెస్ట్ ఆప్షన్ అనమాట. సో అదే కూడా మనం చేస్తున్నాం అనమాట. సో అసలైన దుఃఖాల నుండి శాశ్వతమైన ఆనందం వైపు వెళ్ళాలనుకుంటే మాత్రం అనాథగా ఉన్న మనము మళ్ళీ మనకి నాదుడు కావాలి ఇప్పుడు. ఓకేనా. హూ ఇస్ అవర్ ఫాదర్. సో నేను మళ్ళీ నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలి, మళ్ళీ నా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోవాలి, మళ్ళీ నా ఇంటికి నేను వెళ్ళిపోవాలి. ఎప్పుడైతే నా ఇంటికి నేను వెళ్ళిపోతానో, నేను మళ్ళీ రేపు నా నెక్స్ట్ పూట ఏం కావాలి, నా 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 భవిష్యత్తు ఏం కావాలి, నేను ఎలా చేయాలి, ఏం చేయాలనేటువంటి అవకాశమే నాకు ఇవ్వకుండా, నాకు తోడుగా, నాకు రక్షణగా, నాకు ఎప్పుడైనా సరే ఏదైనా ఇబ్బంది వచ్చినా, కష్టం వచ్చినా నన్ను కాపాడడానికి నా నా కుటుంబం నాకు ఉంటుంది అన్నమాట. అతను ప్రశాంతంగా చేయాల్సిన కష్టం చేస్తాడు. ఒకవేళ ఇబ్బంది అయితే వెనకాల వీళ్ళు సపోర్ట్ ఉంటారు. తద్వారా తను చాలా సాఫీగా తన జీవితం గడుస్తుంది అనమాట. సో బెస్ట్ ఆప్షన్ ఏంటంటే గో బ్యాక్. సో అసలైన దుఃఖాల నుంచి శాశ్వత దుఃఖాలు పోవాలంటే మానవ జన్మలో మన గమ్యమైనటువంటి వైకుంఠం వైపు వెళ్ళిపోవాలన్నమాట మనం. ఓకేనా. ఎందుకంటే మన అనాథలుగా ఇక్కడ ఆ కుటుంబాలు, ఈ కుటుంబాలు, ఆ సమాజం, ఈ సమాజం, వీటిలో మనం కొట్టుమిట్లాడుతున్నాం మనం. ఓకేనా. ఎటు పోవాలో తెలియదు, ఎక్కడ పోవాలో తెలియదు. ఓకేనా. ఏదో ఈ ఆధునిక సమాజం, ఆధునిక విజ్ఞానం ఆ గమ్యాలే శాశ్వత గమ్యాలుగా అనుకుంటున్నాం. నువ్వు 2 బిల్డింగ్లు కడితే నువ్వు చాలా గొప్పోడివి, నీకు ఇన్ని కాసులు బంగారం ఉంటే నువ్వు చాలా గొప్పోడివి, కానీ అన్ని అది వదులుకొనే పోతాం కదా, అవన్నీ మనం తీసుకుపోం కదా. ఎట్లా గొప్పవాళ్ళం అవుతాం మనం, ఏ విధంగా గొప్పవాళ్ళు అవుతాం? కానీ నొప్పేమో లోపల ఉంది, లోపల మనసులో విపరీతమైన నొప్పి ఉంది. కానీ బయట బిల్డింగ్లు కట్టడం వల్ల, బయట కాగితాలు కట్టడం వల్ల లోపల ఉన్న ఈ బాధ ఎట తీరుతుంది దీంట్లో? భౌతిక పదార్థాలు ఆధ్యాత్మిక మానసిక భావనలకి ఈ రెండింటికి ఏమైనా సంబంధం ఉందా అసలు? భౌతిక పదార్థాలతో భౌతిక వస్తువులనే కొనగలుగుతాం. ఇప్పుడు డబ్బులు కాగితాలు కాబట్టి మన ఇది భౌతికమైన కాగితం, భౌతికమైన వస్తువులు కొనగలుగుతాం. మరి భౌతికమైనటువంటివి మనల్ని ఏ విధంగా లోపల ఉన్న మానసికమైనటువంటి ఈ పదార్థానికి, భౌతిక పదార్థానికి ఎట్లా రెండు కలుస్తాయి అసలు? కలిసేదానికి ఎక్కడ అవకాశం ఉంది అసలు? ఇప్పుడు ఇప్పుడు మనకి కిరణాలు వస్తాయి, అల్ట్రా వైలెట్ రేస్ అంటాం, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది, ఆడ కూడా కొంత శక్తి ఉంటుంది. అవి మన కంటికి కూడా కనబడవు కదా. వాటిని మనం గోడతోనో లేకపోతే ఇంకేదైనా వస్తువులతో మనం దాన్ని ఆపగలుగుతాం అసలు? కిరణాలు వెళ్ళిపోతాయి కదా. ఎందుకంటే ఈ పదార్థం వేరు, ఈ పదార్థం వేరు, ఈ రెండు కలవు అసలు. దీన్ని ట్యాకిల్ చేయాలంటే ఇంకో విధంగా ట్యాకిల్ చేయాలి, దీన్ని ట్యాకిల్ చేయాలంటే ఇంకో విధంగా ట్యాకిల్ చేయాలి. అలాగే లోపల ఉన్నటువంటి ఈ భయము, ఆందోళన, చింతన, లోపల ఉన్నటువంటి బాధ, అవి మానసిక భావాలు. అవి మానసిక భావాలు భౌతిక పదార్థాలు ఏ విధంగా శాశ్వతంగా పరిష్కరిస్తాయి మనం కొద్దిగా ఆలోచించాలి. సో ఒక భార్య భర్తల మధ్య చిన్న చిన్న
చిన్న ప్రాబ్లం వచ్చి వాళ్ళు ఇద్దరు దెబ్బలాడుకున్నారు అనుకోండి, కొంత తర్వాత కొద్దిగా కష్టపడతారు, కొద్దిగా మానసికంగా కొంచెం బాధపడతారు. A+B² ఏం చేస్తుంది అంటే అక్కడికి వచ్చి? ఓకేనా? మన పైథాగరస్ థీరం ఏం చేస్తుంది? లేకపోతే మన చదువుకునే క్యాల్కులస్ ఇవన్నీ ఏం చేస్తాయి అసలు వెళ్ళి? మనం చదువుకున్న మ్యాగ్నెటిక్ లాస్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, పెద్ద పెద్ద థియరీలు చెప్తున్నాం కదా మనం అక్కడ. సో ఏ విధంగా అవి వచ్చి నా లోపల ఉన్నటువంటి మానసిక వ్యధని ఏ విధంగా వచ్చి నన్ను కాపాడే చెప్పండి. నా లేదా భార్యాభర్త మధ్య సంబంధం అవ్వచ్చు, ఒక కుటుంబంలో తల్లిదండ్రుల మధ్య, బిడ్డల మధ్య వచ్చే ప్రాబ్లమ్స్, రిలేటివ్స్, మన సమాజంలో మనం ఫేస్ చేసేటువంటి ఈ ప్రాబ్లమ్స్ ఏ విధంగా A+B² లేకపోతే ఎవల్యూషన్ థియరీస్, క్యాల్కులస్, కోడింగ్, కంప్యూటర్ కోడింగ్ ఏ విధంగా లోపల ఉన్నటువంటి మానసిక వ్యధని బయటికి తీస్తాయి. కానీ ఒక 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 ఫ్రెండ్ వచ్చి, ఒక వ్యక్తి వచ్చి నీ వెనకాల నేను ఉన్నాను, నేను చూసుకుంటాను, నీ ప్రాబ్లం ఏంటో చెప్పు మాట్లాడాలంటే ఖచ్చితంగా తగ్గుతుంది. ఎందుకంటే ఎమోషనల్గా ఉన్న ఇతనికి ఇంకో ఎమోషనల్ సపోర్ట్ కావాలి. ఇంకొక ఎమోషనల్ సపోర్ట్ వచ్చి ఆ భరోసా ఇస్తేనే ఈ లోపల ఈ వెదబోతుంది. అండ్ మనకి బెస్ట్ సపోర్ట్, హైయెస్ట్ సపోర్ట్ అంటే మన పేరెంట్స్ సపోర్ట్ అన్నమాట. ఎందుకంటే వాళ్ళు మనకంటే తెలివైన వాళ్ళు, మనకంటే అనుభవం ఉన్న వాళ్ళు, మనకంటే ప్రపంచాన్ని చూసిన వాళ్ళు, మనకంటే విషయం తెలిసిన వాళ్ళు. ఓకే, సో వాళ్ళు చేయగలుగుతారు. వాళ్ళు వెనకాల ఇచ్చే ఆ సపోర్టే మనకి మన లోపల ఉన్న మానసిక భావాలు మనం బయటికి రాగలుగుతాం. అందుకే మనం తప్పు క్యాల్కులేట్ చేసుకుంటాం. మనం ప్రతిసారి మనం తప్పు క్యాల్కులేట్ చేసుకుంటాం. నా ఆస్తులు నన్ను కాపాడతాయిలే, నా చదువు నన్ను కాపాడుతుంది, నా నా థియరీస్ నన్ను కాపాడతాయి, నా లాస్ నన్ను కాపాడతాయి అనుకుంటున్నాను. అవన్నీ కావాలి, ఎందుకంటే అది తినడానికి కాపాడతాయి అవన్నీ, నో డౌట్ అబౌట్ ఇట్. డెఫినెట్గా అవి మనం తినడానికి మనం కాపాడతాయి. మన జీవితం మనం సాఫీగా కాపాడడానికి ఎక్కువ పనికి వస్తాయి. కానీ లోపల ఉన్నటువంటి ఈ వ్యధని ఎలా తీరుస్తాయి అవి? దయచేసి లాజిక్ కొద్దిగా ఆలోచించండి. ఖచ్చితంగా ఇంకొక జీవి వచ్చి నాకు ఆ సపోర్ట్ ఇవ్వాలి, ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వాలి, లేకపోతే వల్ల కాదు. డిప్రెషన్లో ఉన్న వ్యక్తికి డబ్బులు పనిచేయవు, డిప్రెషన్లో ఉన్న వాడికి చదువులు పనిచేయవు, డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి ఇంకా నువ్వు భౌతికంగా ఏమి ఇచ్చినా కూడా పనిచేయవు అనమాట. బట్ అల్టిమేట్గా నేనున్నానటువంటి భరోసా ఎవరైనా అతనికి వాళ్ళకి మనం నమ్మకం కల్పించగలిగితే మాత్రం మనం ఉండగలుగుతాం, లేకపోతే మాత్రం ఉండలేం. సో కృష్ణుడు భగవద్గీతలో ఆ మానసికమైనటువంటి దృఢమైనటువంటి ఆ నమ్మకాన్ని మనకు కలిగిస్తాడు అనమాట భగవంతుడు. ఓకే, అంత నమ్మకం కలిగిస్తాడు. అర్జునుడు కూడా నేను వెళ్ళిపోతాను, యుద్ధం నుంచి నేను వెళ్ళిపోతాను, నా వల్ల నేను ఇవన్నీ నేను చేయలేను, నా వల్ల కాదు, నాకు ఇక్కడ నుంచి నా ఒళ్ళు మండిపోతా ఉంది, నా చర్మం ఎండిపోతా ఉంది, నాలుక ఆరిపోతా ఉంది, కళ్ళు తిరిగిపోతున్నాయి, నేను మానసికంగా నేను నిలబడలేకపోతున్నాను యుద్ధంలో అన్నప్పుడు, అప్పుడు కృష్ణుడు తన స్థాయి ఏంటో, నేను వెనకాల ఉన్నాను, నీతో పాటు నేను ఉన్నాను, నీ 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 బాధ, నీ కష్టము, నీ ఇబ్బంది ఏదైతే ఉందో అదంతా నేను చూసుకుంటాను అని అర్జునుడికి 10, 12, 15 చాప్టర్స్ తన ఆ భరోసా ఇస్తాడనమాట, ఏ విధంగా తను నమ్మచ్చు కృష్ణుని అని. సో భగవద్గీత మనం చదివినప్పుడు కూడా మనకు కూడా అదే ఫీలింగ్ వస్తుంది అనమాట. మనం నిజంగా గురు పరంపరలో కానీ మనం భగవద్గీత కానీ చదివితే, గురు పరంపరలో మనం భగవద్గీతను అర్థం చేసుకుంటే మనకి అది ఫీలింగ్ వస్తుంది అనమాట. ఎస్, నా వెనకాల కృష్ణుడు ఉన్నాడు, నా వెనకాల నా తండ్రి ఉన్నాడు, నేను ఇంక అనాథిని కాదు, ఇంక నేను ఎవరి మీద నేను ఆధారపడాల్సిన అవసరం లేదు, కానీ నన్ను అన్ని వేళ నన్ను రక్షించగలుగుతాడు అనేటువంటి భావన మనలో వస్తుందన్నమాట. ఎప్పుడైతే ఆ సపోర్ట్ మనకు ఉంటుందో, ఆ సపోర్ట్ మనకు కనిపిస్తుందో, ఆ రోజు మనం ఎక్కడున్నా సరే మనం ఆనందంగా ఉంటాం అన్నమాట, ధైర్యంగా ఉంటాం మనం. ఇది సత్యం ఇది. సో అసలైన దుఃఖాల మీద శాశ్వత ఆనందం కావాలంటే మనం ఖచ్చితంగా మన తండ్రి ఎవరో తెలుసుకోవాలి. మనం ఆ తండ్రి ఏ స్థాయి వ్యక్తి, ఓకేనా, ఎంత శక్తివంతమైన వాడు,
తను ఏం చేయగలుగుతాడు అసలు, తన తన వాళ్ళ కోసం తను ఏ స్థాయిలో అయినా ఎట్లా నిలబడతాడు, ఎంత రక్షణగా ఉంటాడు అనేటువంటి భావన, ఆ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. అది తెలుసుకున్నప్పుడు మాత్రమే మనం ఆనందంగా ఉండగలుగుతాం. అది మనకి భగవద్గీత ద్వారా మాత్రమే మనకి ఆ అవకాశం మనకు ఉందన్నమాట. ఓకేనా? అందుకే భగవంతుడితో సంబంధం 2వ అధ్యాయం 66వ శ్లోకంలో కృష్ణుడు అంటాడు అనమాట. దయచేసి నేను ఎందుకు ఈ శ్లోకాలు పెడుతున్నానంటే, నంబర్ కూడా పెడుతున్నానంటే మీరు వెళ్ళి చదువుతారని, మీరు తెలియ అర్థం చేసుకుంటారని. ఇలాగ మన శ్లోకాలు కేవలం మెమరైజ్ చేసుకొని, కేవలం ఇప్పుడు దాకా కేవలం పోటీల కోసమో లేకపోతే మన పాండిత్యం నిరూపించుకోవడం కోసం ఇప్పుడు దాకా మనం భగవద్గీత శ్లోకాలు వాడున్నాం అనమాట. లేదు, దయచేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ భగవద్గీత ఈ శ్లోకాలు మన జీవితంలో మనకి ఎలా ఉపయోగపడతాయి చూడండి. మన జీవితం నుంచి మనకు కష్టం ఎలా బయటపడతాం ఆలోచించండి. మన జీవితాల నుంచి మనం ఎట్లా దాన్ని ఉపయోగించుకొని మనం ఎట్లా ధైర్యంగా ఇంకా ప్రశాంతంగా ఆనందంగా ఈ జీవితం మనం గడపగలం ఆలోచించండి. ఓకే. నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావన నచా భావయత శాంతిర్ అశాంతస్య కుతసుఖం. సో కృష్ణుడు అంటాడు భగవద్గీత 2వ అధ్యాయం 66వ శ్లోకంలో, ఎవరైతే భగవంతుడితో సంబంధం ఉండదో, ఎవరికైతే భగవంతుడితో సంబంధం ఉండదో వాళ్ళకి స్థిరమైన బుద్ధి కానీ విచక్షణ జ్ఞానం ఉండదంట. వాళ్ళకి స్థిరమైన బుద్ధి కానీ విచక్షణ జ్ఞానం ఉండదంట. అంటే విచక్షణ లేనటువంటి బుద్ధి. ఎప్పుడైతే స్థిరమైన మనసు ఉండదో, విచక్షణ లేనటువంటి బుద్ధి ఉంటుందో, అప్పుడు ఇంకా ప్రశాంతత ఎక్కడి నుంచి వస్తుంది? ఎందుకంటే స్థిరమైన మనసు లేదు. రెండోది విచక్షణ జ్ఞానం లేదు, విచక్షణ కలిగినటువంటి బుద్ధి లేదు. స్థిరమైన మనసు లేనప్పుడు, స్థిరమైన బుద్ధి లేనప్పుడు, అదే విచక్షణతో బుద్ధి లేకపోతే ఇంకా మనశ్శాంతి ఎక్కడి నుంచి వస్తుంది? అందుకని నచా భావయత శాంతి, మరి శాంతి ఎక్కడి నుంచి వస్తుంది? ప్రశాంతి ఎక్కడి నుంచి వస్తుంది? మరి అశాంతస్య కుత సుఖం, మరి శాంతి లేనప్పుడు సుఖం ఎట్లా వస్తుంది మనకి? ఇంకా ప్రశాంతి లేనప్పుడు సుఖం ఎక్కడి నుంచి వస్తుంది? మనకి రాదు. కాబట్టి ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, ఎవరైతే భగవంతుడితో సంబంధం పెట్టుకోరో, భగవంతుడితో సంబంధం పెట్టుకోని వాళ్ళకి స్థిరమైన మనసు కానీ విచక్షణ కలిగిన బుద్ధి కానీ ఉండదు. మరి స్థిరమైన మనసు విచక్షణ కలిగినటువంటి బుద్ధి లేకపోతే ఖచ్చితంగా తనకి ప్రశాంతత రాదు. ప్రశాంతత లేనప్పుడు సుఖం ఎక్కడి నుంచి వస్తుంది? కుత సుఖం, మరి సుఖం వస్తుంది అంటే మన పాయింట్ ఏంటంటే మనం భగవంతుడితో సంబంధం ఉండాలన్నమాట. ఎలా సంబంధం ఉండాలా? హరినామంతో సంబంధం ఉండాలి మనకి. కృష్ణ కథతో మనకు సంబంధం ఉండాలి భగవంతుడితో. కృష్ణుడు అలంకారంతో మన రోజు ఆయన అలంకరించినప్పుడు మనతో సంబంధం ఏర్పడుతుంది. కృష్ణుడు కావాల్సింది మనం అందించినప్పుడు, ఆయన చెప్పినట్టుగా మనం నడుచుకున్నప్పుడు మనతో సంబంధం ఏర్పడుతుంది. సో సంబంధం ఏర్పరచుకున్న వాళ్ళకు మాత్రమే స్థిరమైన మనసు, విచక్షణ కలిగినటువంటి బుద్ధి వస్తుంది. ఈ రెండు ఉన్న వాళ్ళకు మాత్రమే ప్రశాంతత వస్తుంది. ప్రశాంతత ఉన్న వాళ్ళకి మాత్రమే సుఖం వస్తుంది. సో వెరీ క్లియర్ అన్నమాట ఈ శ్లోకం. దయచేసి మళ్ళీ ఒకసారి వెళ్ళి చదవండి 2వ అధ్యాయం. సో మనకి ఇప్పుడు ఏం కావాలంటే సంబంధం కావాలి భగవంతుడితో, అది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇంకా ఏమంటున్నాడు? మనకు తృప్తి ఆనందం కావాలంటే 10వ అధ్యాయం 9వ శ్లోకంలో కృష్ణుడు అంటున్నాడు అనమాట. తృప్తి ఆనందం కావాలంటే మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంతస్య మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. కృష్ణుడు అంటారనమాట, ఎవరి మనసు ఎవరి ప్రాణాలైతే నా మీదే ఉంటాయో, బోధయంతా పరస్పరం, వాళ్ళ మధ్యలో వాళ్ళు డిస్కస్ చేసుకుంటారో దేని గురించి? కథయంతస్య మాం నిత్యం, నా కథలు నా గురించి నిత్యం పరస్పరం ఎవరైతే డిస్కస్ చేసుకుంటారో, తుష్యంతి చ రమంతి చ. తుష్యంతి చ రమంతి అంటే వాళ్ళకి ఎనలేని తృప్తి, రమంతి ఆనందం వస్తుందంట. ఎవరి మనసు ఎవరి యొక్క ప్రాణాలు కృష్ణుడి మీదే ఉంటాయో, ఎవరైతే ఆయన గురించే చర్చించుకుంటుంటారో, ఆయన కథల గురించి, ఇప్పుడు మనలాగా, ఇప్పుడు మనం ఎట్లాగైతే మనం ఎవ్రీ ఫ్రైడే సాటర్డే సండే మన కృష్ణుడి గురించి మనం చర్చించుకుంటున్నామో, ఓకే, వాళ్ళకి క్రమక్రమంగా తుష్యంతి చ రమంతి చ. తుష్యంతి అంటే తృప్తి, ఆనందం వస్తాయన్నమాట. ఓకే, కాబట్టి ఇది ఫార్ములా ఇక్కడ ఉందన్నమాట. ఫార్ములా మనకి తృప్తి ఆనందం కావాలంటే, ఈ భౌతిక జగత్తు దుఃఖాలయం అయినప్పటికీ కూడా
ఈ దుఃఖాలయంలో కూడా మనం ఎట్లా ఆనందంగా ఉండొచ్చు, ఎట్లా తృప్తి పొందొచ్చు అంటే విషయం ఇక్కడ చెప్తున్నాడు. సో నా గురించి అందుకనే గొప్ప గొప్ప ఆచార్యులు, గొప్ప గొప్ప భక్తులంతా కూడా జస్ట్ కృష్ణ కథ, కృష్ణ కీర్తన చేసుకుంటానే వాళ్ళు ఎంతో ఆనందాన్ని పొందుతూ కొన్ని వేల మందికి కూడా వాళ్ళు ఈ విషయాన్ని అందించారన్నమాట. అన్నమాచార్యులు, త్యాగరాజులు వారు, సో తర్వాత రామదాసు, వీళ్ళంతా జస్ట్ కీర్తనలు చేసి 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 వాళ్ళ లైఫ్ అంతా కూడా ఆనందంగా నింపారు. వాళ్ళ సంబంధం అందరూ కూడా ఆనందంగా నింపారు అన్నమాట. ఓకే. సో వాళ్ళు వాళ్ళ కుటుంబాలతోనే ఉన్నారు, అందరూ పెళ్లి చేసుకున్నారు, కానీ వాళ్ళ జీవితాలు అన్ని పనులు చేసుకుంటూనే కీర్తనలతో నింపారనమాట వాళ్ళు. మనం ఇక్కడ హరే కృష్ణ మంత్రం కావాల్సిన కీర్తనలు ఉన్నాయన్నమాట. ISKCONDesiretory.com లోకి వెళ్ళామంటే వేల వేల కీర్తనలు ఉన్నాయి. జస్ట్ మన చెవిలో పెట్టుకొని మన పనులు చేసుకుంటూ చెవిలో వింటూ చేసుకుంటూ ఉండొచ్చు మన పనులు. తెలియకుండానే మనలో వెళ్ళేటువంటి తృప్తి, ఆనందం మనలో వస్తుంటాయి అన్నమాట. సో రేపు క్లాస్లో నేను భగవద్గీతలో ఉన్న సాక్ష్యాలు చూపిస్తాను అన్నమాట. శాశ్వత ఆనందం పొందడానికి నేను చెప్పాను కదా, ఫస్ట్ మనకి కనెక్షన్ ఉండాలి, సంబంధం ఉండాలి, భగవంతుడితో సంబంధం ఉండాలి. సో భగవద్గీతలో భగవంతుడితో మనకున్న సంబంధం ఏంటి, ఆయన ఎక్కడ చెప్పాడు, ఆయనకి మనకున్న సంబంధం ఏంటి అనేది. రెండోది, ఆయన మనల్ని అనేక సందర్భాల్లో నా లోకానికి వచ్చేసేయండి అంటే నా ధామానికి వచ్చేసేయండి, నా లోకానికి వచ్చేసేయండి అంటాడు అనమాట. ఆయన లోకం అంటే ఏంటి, మన తండ్రి ఏ లోకం, అది యాక్చువల్ మన ఇల్లు, మన ఒరిజినల్ ఇల్లు అక్కడ ఉంది, మన ఇల్లు అక్కడ ఉందన్నమాట. సో ఏ విధంగా తను నాతో మీకున్న సంబంధం ఎదురన్నాయన, మీకు నాతో సంబంధం తెలియకపోవడం వల్లనే, నన్ను మర్చిపోవడం వల్లనే, నేను ఎవరో తెలుసుకోకపోవడం వల్లనే మీరు ఇట్లా అనాథల్లాగా, మీ ఇంద్రియాల వల్లనే, మీ మనసు వల్లనే మీరు ఎన్నో కష్టాలు పడుతున్నారు ఇక్కడ, మీరు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడ. కాబట్టి అసలైన బీజ ప్రదాపితని నేను. ఇది మన ఇల్లు అక్కడ ఉంది, దయచేసి మన ఇంటికి వచ్చేసేయండి. ఇదంతా కేవలం ఇది దుఃఖాలేమో, ఇది ఇబ్బంది కలిగించే లోకం ఇది, ఇక్కడ అడుగడుగున కష్టాలే ఉంటాయి ఇక్కడ. అయితే అక్కడ ఎందుకు వచ్చాము, అసలు ఇక్కడ ఎందుకు వచ్చాము, ఈ లోకం మన ఎందుకు రావాల్సి వచ్చింది, ఏ పరిస్థితి ఇక్కడ రావాల్సి వచ్చింది, అది నేను తర్వాత మళ్ళీ చెప్తాను. మళ్ళీ డెఫినెట్గా ఇవన్నీ బేసిక్ సంబంధించినవి ఈ కాన్సెప్ట్స్ అని నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను. బట్ భగవంతుడు మనల్ని భగవద్గీత ద్వారా మనకి ఈ విషయం మనకి అందిస్తున్నాడు అన్నమాట. ఇంతకాలం ఎవరికైతే ఆ క్వశ్చన్స్ ఉన్నాయో, నేను ఎవరిని, ఎందుకు వచ్చాను ఇక్కడికి, ఇలాంటి కుటుంబం ఎందుకు రావాల్సి వచ్చింది, ఇలాంటి పరిస్థితులకు నేను ఎందుకు ఎదుర్కోవాలి, అడుగడుగునా నాకెందుకు ఇలాంటి ఇబ్బందులు వస్తూనే ఉన్నాయి. సో ఈ బేసిక్ క్వశ్చన్స్కి ఫస్ట్ ఫండమెంటల్ ఆన్సరు. సో కృష్ణుడు అంటున్నాడు, నువ్వు నన్ను మర్చిపోయావు, నువ్వు చాలా దూరం ప్రయాణించేసావు, నన్ను ఏమాత్రం అసలు నాతో సంబంధం పెట్టుకోవాలి నువ్వు ఆలోచించట్లేదు, దయచేసి నాతో సంబంధం పెట్టుకో. సో నీకు అనేటువంటి తృప్తి, ఆనందాన్ని నీకు తిరిగి వస్తాయి. రెండోది, దయచేసి ఇంక నువ్వు ఆడ కష్టపడింది చాలు, ఆడ ఇబ్బంది పడింది చాలు, పలానా నువ్వు ఈ స్టెప్స్ తీసుకున్నట్లయితే, ఈ విధి విధానం నువ్వు ఫాలో అయితే నువ్వు శాశ్వతంగా మన ఇంటికి వచ్చేస్తావు. ఇంకా దయచేసి మన ఇంటికి వచ్చా, మన ఇంటికి వెళ్ళిపోదాం పద అన్నట్లుగా భగవద్గీత ఉంటుంది అన్నమాట. సో భగవద్గీత దయచేసి బ్రహ్మచారులకు అనుకోవద్దండి, దయచేసి సన్యాసులకు అనుకోబాకండి. భగవద్గీత కానీ చదివితే వీళ్ళు శాశ్వతంగా ఒక కుటుంబాలను వదిలేసి, జీవితాలను వదిలేసి ఎలా పడితే అలాగా దేనికి పనికి రాకుండా అవుతారని అనేటువంటి ఈ మానసికమైనటువంటి భావన చాలా పెద్ద భయంకరమైన తప్పు అనమాట. కానీ యాక్చువల్గా మనం చూస్తాం ఇప్పుడు కుటుంబాలు కూడా ఏ విధంగా అన్నీ ఒకటై అన్ని పరిస్థితులని అర్థం చేసుకుంటూ తల్లిదండ్రులు, బిడ్డలు, ఇవన్నీ కూడా ఇదంతా మన ఎందుకు రావాల్సి వచ్చింది, ఏం చేయడానికి వచ్చాము,
ఒకరినొకరు కోఆపరేట్ చేసుకుంటా ఎట్లా అందరం కలుసుకొని ఈ అసలైనటువంటి మనందరి తండ్రి అయినటువంటి కృష్ణుడి దగ్గరికి మనం ఎలా వెళ్ళాలి, ఏ పద్ధతిలో వెళ్ళాలి, దానికి మన కుటుంబంగా ఉంటూ మనం ఏం చేయాలి, మన వ్యాపారాలు ఉద్యోగాలు ఇవన్నీ మనం చేసుకుంటూనే మనం ఎలా ఉండాలి, ఇవి మనకి భగవద్గీతలో మనకి సుస్పష్టంగా మనం అర్థం చేసుకొని ఎక్కడ కూడా మనకి ఎలాంటి విజన్ లేకుండా చాలా చక్కగా మనం వాటిల్ని ఫాలో అవుతూ మనం తిరిగి మన ప్రయాణం మన ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్నమాట. సో కాబట్టి సో రేపు క్లాస్లో మనం భగవద్గీతలో ఉన్నటువంటి ఏంటి సాక్ష్యం, మనకు నిజంగా తండ్రి ఉన్నాడా, ఎవరా తండ్రి, మనకు నిజంగా ఒక ఇల్లు ఉందా, ఎక్కడ చెప్పబడింది మనకి ఇల్లు ఉందని, ఆ ఇల్లు ఎలాంటిది, దాని వాతావరణం ఎలా ఉంటుంది, సో భగవంతుడు ఏ విధంగా ఏ పరిస్థితుల్లో మనల్ని అక్కడికి రమ్మంటున్నాడు. సో ఆధునిక విజ్ఞానం పరిష్కారం ఇవ్వలేనటువంటి వీటన్నిటికీ భగవద్గీతలో మనకి పరిష్కారాలు కనిపిస్తున్నాయి అన్నమాట, శాశ్వత పరిష్కారాలు కనిపిస్తున్నాయి. ఆధునిక విజ్ఞానం చూపించలేని పరిష్కారాలు, ఆధునిక విజ్ఞానం అసలు మనకి గుర్తించడం కూడా గుర్తించలేదు, ఏది అసలు శాశ్వతమైనటువంటి దుఃఖాలన్నింటి వరకు గుర్తించలేదు. సో గుర్తైనప్పుడు అసలు పరిష్కారాలు ఇవ్వడం కూడా కష్టమే. కానీ భగవద్గీతలో శాశ్వత దుఃఖాలను గుర్తించడమే కాకుండా, అసలైన దుఃఖాలను గుర్తించడమే కాకుండా, ఓకే, రెండోది ఆ దుఃఖాలకు కావాల్సిన పరిష్కారాలు కూడా చేశారనమాట. ఖచ్చితంగా నేను రేపు క్లాస్లో ఎల్లుండి క్లాస్లో ఆ శాశ్వత పరిష్కారాలు ఎగ్జాక్ట్ శ్లోకాస్ మీకు కోట్ చేసి చూపిస్తాను. మనం వేసుకున్న అన్ని ప్రశ్నలకి ఈ జన్మ మృత్యు జరా వ్యాధి నుంచి ఎలా బయటపడాలి, ఆధ్యాత్మిక ఆదిభౌతిక ఆదిభౌతిక క్లేశాలను, ఆధ్యాత్మిక ఆదిభౌతిక ఆదిదైవిక క్లేశాల నుంచి మనం ఎలా బయటపడాలి, మనకి దగ్గర ఒక్క సమాధానం కూడా లేదు. మనకి ఆధునిక విజ్ఞానం నుంచి ఒక్క సమాధానం కూడా మన దగ్గర లేదు. తాత్కాలికంగా ఉంది పరిష్కారం, శాశ్వతంగా లేదు. బట్ మనం భగవద్గీత ద్వారానే శాశ్వత పరిష్కారాల వైపు మనం వెళ్తాం అన్నమాట. హరే కృష్ణ. సో మీకు ఎవరికైనా సందేహాలు ఉన్నాయా?